నటసింహ నందమూరి బాలకృష్ణ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. డాకు మహారాజ్ సినిమా 175 రోజులు పూర్తి చేసుకోవడంతో ఓ అరుదైన రికార్డ్ బాలయ్య సొంతమైంది. ఎన్బీకే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేస్తున్నారు. బాలకృష్ణ కెరియర్లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. తెలుగు తెరపై మొట్టమొదట 100 కేంద్రాలలో 100 రోజులు చూసిన చిత్రంగా బాలయ్య నరసింహనాయుడు నిలిచింది. ఇక 25 కోట్లు చూసిన మొదటి సినిమాగా సమరసింహారెడ్డి సాగింది. తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాల హీరోగాను బాలయ్య జయకేతను ఎగురవేశారు. ఇవే కాకుండా బాలయ్య కెరియర్లో మరెన్నో చెరిగిపోని తరిగిపోని రికార్డులున్నాయి. ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన సంక్రాంతికి విడుదలై 150 కోట్లు సాధించింది. దాంతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో వరుసగా 100 కోట్లు చూస్తూ వచ్చిన సీనియర్ స్టార్గా బాలయ్య నిలిచారు. అయితే నవతరానికి సైతం సవాల్ విసురుతూ డాకు మహారాజ్ సినిమా జూలై 5న 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషంగా మారింది. ఈ సినిమాతో వరుసగా 4 చిత్రాలు డైరెక్ట్గా రజతోత్సవం చూసిన రికార్డును బాలయ్య సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు నటరత్న ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఘన విజయాలు సాధిస్తూ ఉండేవి. ఇతర హీరోల చిత్రాలు ఎంత ఘన విజయం సాధించినా ఏదో ఒక ఏరియాలో సమానమైన సక్సెస్ మిస్ అయ్యేది. ఆ తర్వాతి తరం హీరోల సక్సెస్ఫుల్ మూవీస్ కొన్ని కేంద్రాలలోనే విజయ యాత్రలు చూశాయి. చిరంజీవి, బాలకృష్ణ కాలం వచ్చాక వారి సినిమాలు కూడా అన్ని ఏరియాల్లో విజయోత్సవాలు చూడసాగాయి. కానీ ప్రస్తుత కాలంలో ఎంత హిట్ అయినా 100 రోజులు ఆడడమే గగనమైపోయింది. అలాంటిది అఖండ మొదలు డాకు మహారాజ్ దాకా బాలకృష్ణ నటించిన 4 చిత్రాలు 180 రోజులకు పైగా ప్రదర్శితమై సరికొత్త రికార్డును నెలకొల్పడం అభిమానులకు ఆనందం పంచుతోంది. ఇలా తమ అభిమాన హీరో సినిమాలను ఆడిస్తూ ఆనందించడం కూడా ఫ్యాన్స్కు పండగలాగే అనిపిస్తోంది. ఆ తీరునే ఎంతో మంది ఫ్యాన్స్ పండుగలు చేసుకుంటున్నారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ మరింత ప్రత్యేక శ్రద్ధతో తమ హీరో చిత్రాలకు రికార్డులు చేకూరుస్తూ సాగడమే ఇక్కడి విశేషం. ఒక్క వీరసింహారెడ్డిని మినహాయిస్తే బాలకృష్ణ నటించిన అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ 3 చిత్రాలు చిలకలూరిపేటలోనే రజతోత్సవాలు చూడడం విశేషం. వీటిలో అఖండ, భగవంత్ కేసరి ఆ ఊరిలోని రామకృష్ణ థియేటర్లో రజతోత్సవం, ద్విశత దినోత్సవం చూశాయి. కాగా ప్రస్తుతం డాకు మహారాజ్ అది చిలకలూరిపేటలోని వెంకటేశ్వరలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇక వీరసింహారెడ్డి చిత్రం ఆలూరు ఎస్ఎల్ఎన్ థియేటర్లో 367 రోజులు ప్రదర్శితమైంది. బాలకృష్ణ అభిమానులు తమ హీరో హిట్ టాక్ మూవీస్ను రన్నింగ్లో రికార్డులు నెలకొల్పుతూ సాగేలా చేస్తున్నారు. ఇతర అభిమానులు కూడా అదే తీరున పయనిస్తున్నా రన్నింగ్లో మాత్రం ఎవరూ బాలకృష్ణ స్థాయి సక్సెస్ను అందుకోలేకపోవడం గమనార్హం.